ఫ్రెండ్స్ నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి 'అంతము చూసిన అసూయ' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. బ్యాంకులో ఉన్న 50,000కు నిజాం సాగర్ దగ్గరున్న 25 ఎకరాలకు వారసురాలు. తల్లి లేదు. తండ్రి ఆశలన్నీ ఈ ఒక్క కూతురిపైనే. భార్య భర్తలిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేస్తారట. తన తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకోవడానికి అభిమానం చూపించిన వ్యక్తి ఈనాడు మామగారి డబ్బుతో ఎలా ప్రాక్టీస్ పెడతాడో అందరూ వెళ్ళిపోయాక తన మనసులో మాట అడిగేసింది అనిత. నీకు చాలా జ్ఞాపకం అను. నువ్వు నమ్మినా మానినా ఒక విషయం చెప్తాను. నిన్న ఉదయం వరకు నాకు విజయ్ ఆస్తిపాస్తుల వివరాలేం తెలియవు. తల్లి లేదని డాక్టర్ గారు అభిమానంగా చూడటం తెలుసు. ఆమె గుణాలు నచ్చాయి, అంగీకరించాను. అదృష్టవంతుడివేలే. అసూయగా ఉందా? ఎందుకు? ఇందులోనూ మీ ఆవిడకు తీసిపో. శేఖర్, మీకు ఫోన్. విజయ్ వచ్చి పిలిచింది. వస్తున్నా. వీలున్నప్పుడల్లా రా అను. చాలా అడ్వాన్స్డ్ అనుకుంటాను. అతని మాట విననట్టుంది. ఎందుకు? అందరి ముందు ఆయన మరుసటి ఉన్నాను. శేఖర్లో లేని అభ్యంతరం అజ్ఞమైన వ్యక్తి పిలిస్తే నాకు తెలుసు. నేటి యువతులంతా అధునాతనంగా తొడుక్కుంటారు. మనసు మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది. గొప్ప రీసెర్చే. అనిత ప్రతాప్ అడిగాడు. అంది. అనితకి ఎంత నీరసంగా అనిపించింది. అతను వెళదాం పద అంటే సంతోషించనేమో. ప్రతి విషయంలోనూ అంతే. వ్యక్తిగత చూపే అలవాటు లేదు. ఆజ్ఞాపించే దర్పం లేదు. అతను గాజుబొమ్మ అనుకుంది. చాలాసార్లు అకారణంగా విజయ్పై కోపం రాసాగింది. భారంగా అడుగులు వేస్తూ అతన్ని అనుసరించింది. అల్లుడంటే అత్తమామలకు ఎనలేని అభిమానం. మీ మరదలు చిత్రమైన యువతి. అనిత వెళ్ళిన వంకే చూస్తూ ఏం చేస్తా, స్వభావమే కదా. చుట్టూ చేతులు సామాన్లు సర్దుతున్నారు కాబోలు. వస్తువులు ఆయన సంతోషంగా వచ్చాడు ప్రతాప్. చూడు, మీ అన్నయ్య ఉత్తరం ఏముంది అందులో అడిగింది. ఏటో చూసి అన్ని జరిగినాయి. నాకు స్టేట్స్కి రావాలని లేదు. అతను అడిగేసరికి ఆమెకి ఎక్కడ ఉన్న వెళ్ళాక నువ్వు ఇక్కడ అందిస్తే సంతోషించేదేమో. కన్నీరు నుంచి వెళ్ళింది. రంగన కూతుర్ని ఒప్పించాడు. ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. రోజు విందులు వినోదాలు. క్షణం తీరిక లేదు. శేఖర్ ప్రతాప్ దంపతులకు విందుకు ఆహ్వానించాడు. శేఖర్